ఇక్కడ టాస్ టైంలో ఏం జరిగిందంటే ఢిల్లీ గెలిచారు ఫస్ట్ రైడ్ గుజరాత్ నుంచి. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. మ్యాచ్ నెంబర్ 1 ఆషు మాలిక్ ని రోజు మ్యాట్ పైన చూస్తున్నాం, అలానే గుమన్ సింగ్. మరి గుజరాత్ గెలవాలి అని అంటే వాళ్ళ రైడర్ల పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వాలి. గుమన్ సింగ్ మరి ఎలా ఆడతాడు ఈరోజు, అది కూడా చాలా క్రూషియల్. మొదట్లోనే అక్కడ బోనస్ అటెంప్ట్ చేస్తున్నాడు. యోగేష్ కూడా చాలా మంచి డిఫెండర్ రైట్ కార్నర్లో. ఎర్లీగా అక్కడ ప్రెషర్ ఎవరిపైన పెడతారు, రన్నింగ్ బోనస్ చేశాడా చూడాలి. ఎస్, ఇక్కడ వస్తూ రాగానే తన ట్రేడ్ మార్క్ స్టైల్ అటువంటి బోనస్ సాధించడం జరిగింది గుమాన్ సింగ్. బట్ ఇక్కడ ఇద్దరు కోచెస్ని చూడొచ్చు, రామ్ మేర్ సింగ్ అర్జునవాడి, మరి ఒక వైపు జోగిందర్ నర్వాల్, హేమాహేమి ప్లేయర్లు ఇద్దరు కూడా. ఎర్లీగా బోనస్ చేశాడు అనుకున్నాం, కానీ బోనస్ పాయింట్ అయితే రాలేదు. బట్ ఆషు మాలిక్ ఈ పేరు ఒక యంగ్ సెన్సేషన్. రాబోతున్నటువంటి కమింగ్ డేస్లో ఈ పేరుని చాలా వినబోతున్నాం. ఈ సంవత్సరం 10 సూపర్ 10 చేశాడు శ్రీని. ఎస్, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ తను, ఎందుకంటే చాలా చాలా ఫోకస్గా ఉంటాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో తనకు తెలుసు తన ఈ రోల్ ఏందనేది, ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ రాకుండా టార్గెట్ ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని ఆడడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ గుమన్ సింగ్ 474 రేట్ పాయింట్స్ ఉన్నాయి. తన కెరియర్లో 23 సూపర్ 10s ఉన్నాయి. ఫంటాస్టిక్ ప్లేయర్. అక్కడ ఎర్లీగా డాష్, అబ్బా ఛాన్సే ఇవ్వలేదు. రైడర్ డిఫెండర్ ఇద్దరు బయటకు వెళ్ళారు. ఒక క్లియర్ స్ట్రాటజీ అది కనబడుతోంది దబంగ్ దిల్లీ కేసు నుంచి. 1029 రేట్ పాయింట్స్ ఉన్నాయి. మరి అక్కడ ఈజీగా పాయింట్. మరి ఇందాక ట్యాకిల్ ఫస్ట్ పాయింట్ని సెలబ్రేట్ చేశారు శ్రీరామ్ ఫైనాన్స్. వచ్చాడు, తొడగొట్టాడు, నిలబడ్డాడు అనమాట. సింపుల్గా రావడము, ఫుట్వర్క్ చేయడము, ఈజీ ఎస్కేప్ పడి హెచ్ఎస్ రాకేష్ నుంచి యాంకిల్ లోడ్ కోసం ప్రయత్నం. అద్భుతమైన రిలీజ్ నవీన్ ఎక్స్ప్రెస్ నుండి. బట్ ఇక్కడ మాత్రం ఒక యంగ్ సెన్సేషన్ రైడర్, అద్భుతమైన యాంకిల్ లోడ్ జరిగింది. కాంబినేషన్ చూడొచ్చు దబంగ్ దిల్లీ కేసు నుంచి. యంగ్ టాలెంటెడ్ ప్లేయర్, చాలా 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 అద్భుతంగా ఆడుతూ ఉన్నారు. బ్రిలియంట్ ట్యాకిల్, పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్. మిస్ ట్యాకిల్ అక్కడ గుజరాత్ జైంట్స్ నుంచి. అనవసరమైన తొందరపాటు ట్యాకిల్ ఈ సీజన్లో కళ్యాణ్ ప్రతిసారి కూడా డూఆడే రైడ్లో గుజరాత్ జైంట్స్ డిఫెన్స్ నుంచి మిస్టేక్ జరుగుతూనే ఉంది. ఫస్ట్ 5 మినిట్స్లోనే ఆల్అవుట్ తీసుకుంటే మాత్రం ఇక్కడ అడ్వాంటేజ్ అయిపోయింది. ఈజీ ఆల్అవుట్ ఢిల్లీకి. డామినేషన్ చూస్తున్నాం, ఢిల్లీ డామినేషన్ అగైన్స్ గుజరాత్. ఇనీషియల్ 10 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే హ్యాండ్సప్ చేసినట్టు కనబడుతోంది గుజరాత్ జైంట్స్ టీమ్. డిఫెన్స్ అలాగే ఆడుతూ ఉన్నారు, అలాగే అఫెన్స్ కూడా ఏమాత్రం కాన్ఫిడెంట్గా కనబడట్లేదు. డీప్గా వెళ్ళాడు, కట్ చేసుకొని ఎస్కేప్ కావాలనుకున్నాడు, బట్ ట్యాకిల్ కాక తప్పదు అది. అండ్ ఈసారి ప్రతీక్ దహియా ఇంతకు ముందే ఒక పాయింట్ స్కోర్ చేశాడు. యాంకిల్ హోల్డ్ చేశారా, మల్టీ రైట్ పాయింట్స్ వచ్చే అవకాశం. 2 అంటున్నాడు, 3 అంటున్నాడు. సూపర్ రైడ్ అయితే భలే ఉంటుంది గుజరాత్ కి. ఎస్, ఇక్కడ నుంచి గుజరాత్ జైత్రాత్లో మొదలు పెట్టినట్టు కనబడుతోంది. మల్టిపుల్ రేడ్ పాయింట్స్ ఇది. హెచ్పి జెన్ రేసర్ అండ్ హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. అది ఫస్ట్ బోనస్ చేశాడు. దాని తర్వాత యాంకిల్ హోల్డ్ ప్రయత్నం జరిగింది, బట్ మిడ్ లైన్కి చాలా చక్కగా రీచ్ అయ్యాడు. అండ్ ఇక్కడ రాఫ్ సూపర్ ట్యాకిల్లో ఏమైనా ట్యాకిల్ చేశారు ఇప్పటి వరకు? సూపర్ ట్యాకిల్లో అయితే ట్యాకిల్ చేసినట్టు ఎక్కడ కూడా చేయలేదు. ఈసారి చేశారా? ఈసారి చేసే ఛాన్స్ ఉందా? ఈసారి చేసే ప్రయత్నం చేశారు, ఒకసారి చూద్దాం. కళ్యాణ్ కోచ్ క్లియర్ గా చెప్పడం జరిగింది టైమ్అవుట్ లో, గ్యాప్ ఇవ్వద్దు అని చెప్పాడు. అదే గ్యాప్ క్రియేట్ చేసి మల్టిపుల్ పాయింట్ తీసుకెళ్లడం జరిగింది. జోగిందర్ వాళ్ళు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా నవీన్ ఎక్స్ప్రెస్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మల్టిపుల్ పాయింట్స్ అక్కడ ప్రతీక్ దయ్యాకి. వెల్ డన్. వినయ్ రైడర్ గా చూస్తున్నాం. మరి థర్డ్ రైడర్ సేవ్ చేశాడంతే, లెఫ్ట్ కార్నర్ పైన టచ్ పాయింట్. ఇది గిఫ్టెడ్ పాయింట్ అనే చెప్పాలి. అంత సునాయాసంగా పాయింట్ ఇవ్వడం అంటే చాలా చాలా మ్యాచ్ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వడం అంటే చాలా చాలా తప్పిదం అది.
మరి టైటాన్స్ తడాకా ఏంటో చూపించారు ఆల్రెడీ. మరి ఈ రోజు కూడా తడాకా లాంటి మ్యాచ్ చూపించడానికి సిద్ధమయ్యారు. యూ ముంబాతో ఆడటానికి రెడీ ఉన్నారు. అండ్ ఇక్కడ ఆల్ అవుట్ పాయింట్స్ గుజరాత్. ఆల్ అవుట్. మీరేమన్నా చెప్పారా ప్రతీక్ దయాకి ఏమైంది అన్నాడు. బట్ ప్రతాపం మాత్రం మీరు అన్న తర్వాత సింగిల్ హ్యాండెడ్గా దబంగ్ దిల్లీ కేసీ డిఫెన్స్ని కిల్ చేయడం జరిగింది. ప్రతిసారి కూడా మల్టిపుల్ పాయింట్స్ సాధించడం జరిగింది. ఇది కూడా జింకపిల్ల వచ్చాడు. ఈసారి ట్యాకిల్ చేశారా? ఎస్, పట్టేశారు అంతే. మెల్లగా గుజరాత్ డిఫెన్స్ బెటర్ అవుతుంది. రెడ్ అవుట్. 1 పాయింట్ గుజరాత్. క్లియర్ డాష్ అటెంప్ట్ డీప్గా వెళ్ళాడు. ఏమాత్రం అవకాశం ఉన్న ఎస్కేప్ అవుతారు. బట్ ఇక్కడ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. అద్భుతమైన థై హోల్డ్ అది రెడ్ అవుట్. యోగేష్ హుడా నుండి పాయింట్ దబంగ్ ఢిల్లీ. అండ్ ఆషు మాలిక్ రివైవ్ కూడా కావడం జరిగింది. ఒక మ్యాచ్లో కనీసం ఒక 5-6 పాయింట్స్ లేదంటే 10 పాయింట్స్ సాధిస్తే ఆ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. బట్ ఇక్కడ చూడొచ్చు ఆషు మాలిక్ మాత్రం ప్రతి మ్యాచ్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అద్భుతంగా ఉంది తనది. అటాకింగ్ జోన్స్, ఎస్కేపింగ్ ఆర్టిస్ట్ అండ్ మల్టిపుల్ పాయింట్స్. 2 పాయింట్స్. అనవసరమైన యాంకిల్ లోడ్ కోసం ప్రయత్నం, డబుల్ యాంకిల్ లోడ్ కోసం ప్రయత్నం. 25 and 19. క్లియర్ జంప్ ఓవర్ ద చైన్ ఎస్కేప్ అది. రెడ్ సేఫ్ 2 పాయింట్స్ దబంగ్ ఢిల్లీ. జెర్సీ నెంబర్ 25 and 19. ముందే పసిగట్టాడు హిమాన్షు డబల్ థై హోల్డ్ చేస్తాడని. బట్ క్లియర్గా రెడ్. డాష్ చేయాల్సింది ఉండే. బట్ అక్కడ హోల్డ్ చేయడం జరిగింది. మల్టిపుల్ పాయింట్స్ ఆషు మాలిక్. ఎస్, సూపర్ ట్యాకిల్ ఆన్ లో ఉంది. ఎస్, ఒక చక్కటి ఎస్కేప్. దబంగ్ ఢిల్లీ. జెర్సీ నెంబర్ 24 అవుట్. టీచ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది అర్జున్. ఇక్కడ చూడొచ్చు టో టచ్ కోసం ప్రయత్నం జరిగింది అక్కడ నబీ బక్స్ పైన. టచ్ చేయలేదు. ఏవి టచ్ చేయాలనుకున్నాడు, కిక్ జరగాలనుకున్నాడు. బట్ అక్కడ క్లియర్ ఎస్కేప్ రైట్ కవర్ నుండి. రైట్ చేసినా కూడా పట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదిగో చెప్పానా, ఈజీగా పట్టేశారు. రైడర్ కాదు పట్టేస్తారు అన్నాను, అదే చేశారు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే డబల్ థై హోల్డ్ యోగేష్ హుడా అద్భుతంగా చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ దబంగ్ ఢిల్లీ కేసీ అండ్ 1 బోనస్ పాయింట్ గుజరాత్ జైంట్స్. సో ఒక మంచి ఫామ్ అయితే కొనసాగిస్తున్నాడు. ఎస్, క్లియర్ ఎస్కేప్. మల్టిపుల్ పాయింట్స్ సాధించాడా లేదంటే సింగిల్ పాయింటే సాధించాడా? జెర్సీ నెంబర్ 9 అవుట్. బ్రూటల్ ఫోర్స్ అయితే జరిగింది అక్కడ యోగేష్ హుడ్డా పైన. క్లియర్గా ఎస్కేపింగ్ అక్కడ లోగా బెండ్ అయ్యాడు. తన కోర్ స్ట్రెంగ్త్తో పాటు మంచి ఎస్కేపింగ్ స్కిల్ అది. రిస్క్ చేయలేదు. బట్ ఇక్కడ చూడొచ్చు మరి ఒకసారి ప్రతీక్ దయ్యా 1 vs 2 సూపర్ టైగర్ సిచ్యువేషన్ ఆన్లో ఉంది. ఎస్, క్లియర్ ఎస్కేపింగ్ రోడ్. రెడ్ సేఫ్ 1 పాయింట్ గుజరాత్ జైంట్స్. ప్రతిసారి ఆషు మాలిక్ టీమ్ ని ఆల్అౌట్ సిచ్యువేషన్ నుంచి బయట పడేయడం, ప్రతీక్ దహియా వెళ్ళి మళ్ళీ ఆల్అౌట్ కి దగ్గరగా పడేయటం వెళ్ళి ఇదే అయిపోయింది 2-3 రైడ్స్ నుంచి. ఈసారి వస్తురాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే బోనస్ తొందరగా ఇవ్వకూడదు. ఎస్, క్లియర్ యాంకిల్ హోల్డ్ రెడ్ అవుట్. జితేందర్ నుండి. ఆల్ అవుట్. 1+2 3. ఈసారి మాత్రం తప్పించుకోపోలేకపోయాడు. మంచి యాంకిల్ హోల్డ్ అది జితేందర్ యాదవ్ నుండి. ఈ మ్యాచ్లో తనకి ఒక 4th ట్యాకిల్ అది. ఎందుకో కొంచెం సమయం పాటించి అక్కడ ఒక మళ్ళీ క్లియర్ ఎస్కేప్ యాంకిల్ హోల్డ్. భయపడుతున్నారు పట్టుకోవడానికి ప్రతిసారి. ఇది కూడా క్లియర్ గా యాంకిల్ హోల్డ్ చేసి టీం అంతా కనుక ఖచ్చితంగా పట్టుకుంటే అవుట్ అయ్యే అవకాశం ఉండింది. అంత డీప్ గా వచ్చినప్పుడు యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం చేయకూడదు, డైవ్ చేయాలి. సో టాల్ ప్లేయర్, ఈజీ ఎస్కేప్, మల్టిపుల్ పాయింట్. ఇక్కడ డిసప్పాయింటెడ్ ఆషు మాలిక్. ఎస్, కోచ్ తొడగొట్టాడు. చాలా రోజుల తర్వాత రామ్ మేయర్ ఆ కళ్ళలో ఆనందం చూస్తూ ఉన్నాము. ఆషు మాలిక్ మ్యాట్ మీద లేకపోతే గనక ఆ లోటు బాగా పక్కగా కనపడుతుంది దబంగ్ ఢిల్లీ కేసీలో. వాడే సిచ్యువేషన్ నుంచి నవీన్ మళ్ళీ పాయింట్ తీసుకొచ్చాడు. ఓన్లీ ఇలాంటప్పుడైనా ఉపయోగపడుతున్నాడు నవీన్. చాలా క్లోజ్ కాంటాక్ట్ మ్యాచ్ ఇది. ఇంకా 2 పాయింట్స్ లీడ్లోనే ఉన్నారు గుజరాత్ జైంట్స్. ఇప్పుడు కనుక దబాంగ్ ఢిల్లీ ఒక మంచి రైడ్ కనుక చేసి మల్టిపుల్ పాయింట్స్ తేగలిగితే స్కోర్ సమమం లేదా విజయం అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పాయింట్ ఖచ్చితంగా సాధించాలి. ఎస్కేప్ రూట్ కోసం ప్రయత్నం, మల్టిపుల్ రెడ్ పాయింట్స్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజింగ్ మూమెంట్. ఖచ్చితంగా 2 అయితే సాధించాడు, లేకపోతే అది 3 ఆ సూపర్ రైడ్ అయ్యే అవకాశం ఉందా లేదో చూడాలి. yes, it's a super ride. HP Resurgence 6 super ride from Pratik Dahiya. Dabang Delhi challenge 2 points. Our decision Raider save 3 points. Please review. ఇక్కడ నవీన్ పైన ట్యాకిల్ జరగలేదు. బట్ ఇక్కడ ఆశిష్ యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం, ఎక్కడ కూడా ట్యాకిల్లో ఇన్వాల్వ్ కాలేదు. ఎస్, ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే దొరికే ఛాన్స్ ఉంది. 3 పాయింట్స్ కదా. Review successful.
Raiders have 2 points. Gujarat Giants. Captain, we have retained our review. సింగిల్ హ్యాండెడ్గా దబంగ్ దిల్ కేసీని కిల్ చేయడం జరిగింది ప్రతీక్ దయా. మల్టిపుల్ రైట్ పాయింట్స్ ఫ్రమ్ నవీన్. ఇదే జోరు కొనసాగించాలి కానీ టైం చాలా తక్కువగా ఉంది. 2 పాయింట్స్ అయితే సాధించాడు నవీన్. ఒక రన్నింగ్ హ్యాండ్ టచ్ అండ్ బోనస్ అయితే సాధించాడు. ప్రతీక్ దహియాని పట్టుకుంటారా? సూపర్ టైకిల్ ఆన్ అయితే 2 పాయింట్స్ వచ్చి లీడ్లోకి వెళ్ళిపోతుంది దబాంగ్ ఢిల్లీ కేసి. ప్రతీక్ దహియాన్ టైకిల్ చేస్తారు. చక్కని టైకిల్, సూపర్ టైకిల్, చాలా క్లియర్ సూపర్ టైకిల్. 2 పాయింట్స్ దబాంగ్ ఢిల్లీ మళ్ళీ లీడ్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ రైడ్ వెళ్ళదు కాబట్టి దబాంగ్ ఢిల్లీ రైడ్ కాబట్టి మల్టిపుల్ రైడ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అశు మాలిక్ తర్వాత రైడ్కి వెళ్తాడు. పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. ఒక్క పాయింట్ వెళ్ళినా మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ పాయింట్స్ వెళ్తే దబంగ్ దిల్ కేసి మ్యాచ్ చేజేతల కోల్పోవచ్చు. క్లియర్ ఎస్కేప్. ఓకే, ఒక పాయింట్ మాత్రం వచ్చింది. మ్యాచ్ డ్రా జరిగింది. సపోర్ట్ కనుక వస్తే మ్యాచ్ విన్ అయ్యే అవకాశం ఉండేది. 5 టై మ్యాచెస్ అయింది. ఇది కూడా అయితే 6వ టై మ్యాచ్ అవ్వచ్చా? ఒక్క బోనస్ చేసినా సరే. బోనస్ కోసం ట్రై చేసిన అశు మాలిక్ ని మూసేశారు. గుజరాత్ జైంట్స్ చాలా ఈజీగా విన్ అయ్యారు. టై మ్యాచ్ రివ్యూ కోరుకోవడానికి కూడా లేదు గుజరాత్ జైంట్స్ కి రివ్యూ. బోనస్ అయితే కాలేదు, బట్ ఇక్కడ కొంచెం తొందరపట్టు కనబడింది ఆర్తి బారి ఎంపైర్. ఎందుకు చెరో పాయింట్ రావడానికి గల కారణం ఏంటి? బోనస్ అయితే క్లియర్ గా ఉంది. ఇంకొక మిస్టేక్ ఏంటి? ఎవరి నుంచి? బోనస్ అయితే జరగలేదు ఇక్కడ. బోనస్ జరిగే క్రమంలో డైవ్ జరిగింది అక్కడ. టై మ్యాచ్ ఇప్పుడే అనుకుంటున్నా. 5 మ్యాచెస్ టై అయింది, ఇది కూడా టై అయ్యిద్దా అని. 6th టై మ్యాచ్.